బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. సచివాలయంలో మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు స్వీకరించారు. వైద్యంలో రాష్ట్రాన్ని మోడల్గా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో నాడు నేడు ఆరోగ్యశ్రీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్య కళాశాలలలో ఏర్పాటులో గత వైసీపీ ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. మరణం చెందుతున్నది క్యాన్సర్ ద్వారా. సగటున ప్రతి సంవత్సరం 48,000 మంది మహమ్మారి బారిన పడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. 3-4 సంవత్సరాల క్రితం ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ కోసం 150 కోట్లు ఖర్చు పెడుతుంటే గత ఆర్థిక సంవత్సరంలో అది 600 కోట్ల దాకా చేరిందని అధికారికంగా తెలియవస్తోంది. అయితే వీటిని నివారణ చర్యలు తీసుకోవడం కోసం, ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, ముందస్తుగా వాటిని గుర్తించి తగిన వైద్యం అందించడం కోసం ఈ రాష్ట్రంలో మొత్తం 5,30,00,000 మందికి స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం కోసం ఇవాళ రెండో ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. మరణం చెందుతున్నది క్యాన్సర్.